మీ అకౌంట్లో డబ్బులు దోచేయడం కాదు, ఏకంగా మీ బ్యాంక్ అకౌంట్నే కబ్జా చేస్తారు. అది కూడా మీకు చెప్పే చేస్తారు, మీ అంగీకారం తీసుకునే చేస్తారు. ఎస్, మన బ్యాంక్ అకౌంట్ల మీద పెత్తనం తీసుకోవడం అనే తీవ్రమైన సైబర్ నేరంపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు పోలీసులు. 6% కమిషన్ కు కక్కుర్తిపడి సైబర్ క్రైమ్ లో చిక్కుకునే అమాయకుల్ని కాపాడటమే వారి టార్గెట్. బ్యాంక్ శాఖల్లో 8.5 లక్షల మ్యూల్ అకౌంట్లు. ఈ మ్యూల్ అకౌంట్లే సైబర్ నేరాలకు ఆక్సిజన్లు. మ్యూల్ అకౌంట్ ఏమిటి, ఎలా పుడుతుంది? సడన్ గా స్నేహితుడి నుంచో పరిచయస్తుడి నుంచో ఒక ఫోన్ కాల్. అర్జెంటుగా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి, ఎక్కడి నుంచో డబ్బు రావాలి, అలా డిపాజిట్ చేసి ఇలా తీసేసుకుంటాం, కమిషన్ కూడా ఇస్తాం. ఇలాంటి తీయటి మాటలతో ఆశ చూపిస్తారు. ఆఫర్ బానే ఉందనిపించి అడగగానే అకౌంట్స్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలయ్యేది. మీకు తెలియకుండానే మీరే ఒక సైబర్ క్రైమ్లో చిక్కుకుంటారు. మీ అకౌంట్లో భారీగా డబ్బు జమ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించే లోపే ఆ డబ్బంతా విత్డ్రా అయిపోతుంది. ఇలాగే మళ్లీ జరుగుతుంది. మీ ఖాతాను విచ్చలవిడిగా వాడుకొని దాన్ని సైబర్ నేరాలకు వేదికగా మార్చేస్తారు. మీరు నేరం చెయ్యకపోయినా నేరంలో భాగస్వాములవుతారు. ఇలాంటి ఖాతాలకే సైబర్ టెక్నాలజీలో మ్యూల్ అకౌంట్లు అని పేరు. ఎక్కడైనా ఒక సైబర్ దోపిడీ జరగగానే బాధితుడి ఖాతాలోని డబ్బు నేరుగా నేరస్తుల అకౌంట్కు వెళ్లదు. ముందుగా చేయేది ఇటువంటి మ్యూల్ అకౌంట్లోకే. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు ప్రధాన ఆయుధంగా మారింది. సైబర్ నేరం జరిగిన క్షణాల్లోనే నగదును మ్యూల్ అకౌంట్లకు మళ్లించి అక్కడి నుంచి గంటల్లోనే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి చివరికి వేరే దేశాల్లో నగదుగా విత్డ్రా కావడం. ఇది సైబర్ నేరగాళ్ల మోడస్ ఆపరాండి. ట్రేస్ చేసే లోపే డబ్బు గాయబ్ కావడంతో పోలీసులకు మ్యూల్ అకౌంట్లు పెద్ద సమస్యగా మారింది. కాకీలకు దొరకకుండా నేరగాళ్లు వేసే ఇంకో ప్లాన్ ఏంటంటే, విద్యార్థుల్ని, రోజువారీ కూలీల్ని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని టార్గెట్ చేసుకుని వాళ్లతో కొత్తగా అకౌంట్లను క్రియేట్ చేయించడం. 5,000 వరకు కమిషన్ ఆశ చూపించి వాళ్ల పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిపించి కంట్రోల్ మాత్రం తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇక్కడే ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, 1.5% కమిషన్ కోసం కొంతమంది బ్యాంక్ సిబ్బంది కూడా సైబర్ నేరస్తులతో చేతులు కలపడం. తమ అకౌంట్ సైబర్ నేరగాళ్లకు దొరికినట్టు సందేహం రాగానే గంటలోపు కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే మీ ఖాతా ఖల్లాసే. మీకు అలాంటి కాల్స్ వస్తే మీరు ఇమీడియట్లీ స్విచ్ ఆఫ్ చేయండి. మీ యొక్క ఫోన్ చేసిన వాళ్ళని బ్లాక్ చేయండి. ఆయనతోని ఎట్టి పరిస్థితుల్లో డిస్కషన్లో పెట్టొద్దు. మీ డిస్కషన్లో పెడితే మీకు ఏదో ఒక ఆధారం చూపిస్తారు, లేదంటే మీకు ఏదో రకంలో డిస్కషన్స్లో మీకు లాగుతారు. మీరు మళ్ళీ ఆ ఒక్క విష చక్రం నుంచి బయట రాలేరు. మీకు కొంచెం అనుమానం వస్తే మన డయల్ 100 కాల్కి ఫోన్ చేయండి. మీరు ఇమీడియట్లీ డయల్ 100 కాల్ ఫోన్ చేయండి. 1930 కూడా మీరు ఫోన్ చేయవచ్చు. అది వచ్చిన కాల్ నెంబర్ డీటెయిల్స్ కూడా 1930కి లేదా 100కి ఫోన్ చేస్తే మీకు ఏమాದರೂ అట్లాంటి డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మ్యూల్ అకౌంట్లకు చెక్ పెట్టడానికి పెద్ద కసరత్తే జరుగుతోంది. బ్యాంకులు, పోలీస్ శాఖలు ఒకే ప్లాట్ఫామ్ మీదకొచ్చి దేశవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏర్పాటు చేయడం, ఆ విధంగా మ్యూల్ అకౌంట్ల సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, ఇది తొలి ఆలోచన. అనుమానాస్పద లావాదేవీలు, ఫాస్ట్ ట్రాన్స్ఫర్లను ఆటోమేటిక్గా గుర్తించేలా మ్యూల్ హంటర్ టూల్ డెవలప్ చేయడం రెండోది. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే నిబంధనలు పక్కాగా అమలు చేయడం మూడో స్టెప్. పూర్తి స్థాయి కేవైసీ వెరిఫికేషన్ తీసుకొని ఖాతాదారుడు ఆ ప్రాంతంలో ఉన్నాడా లేదా అని పక్కాగా తెలుసుకుంటే డమ్మీ అకౌంట్లకు పూర్తిగా బ్రేక్ వేయొచ్చు. ఇవి అమలైతేనే సైబర్ నేరాల్లో డబ్బు రికవరీ సాధ్యమవుతుంది. పోలీసుల మాటల్లో చెప్పాలంటే మ్యూల్ అకౌంట్లకు చెక్ చెబితే సైబర్ నేరాలు సగానికి సగం తగ్గేది.